పిలుస్తుంటే ఏలియాని రక్షించమని పిలుస్తున్నాడేమో అనుకున్నారు ప్రజలు. కానీ యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఈ అనుభవం గుండా మన అందరూ వెళ్ళాలి. ఈ ప్రపంచంలో ఈ అనుభవం గుండా నేను వెళ్ళను అంటే ఏం కుదరదు. మనం అందరము ఆ గేటు, మరణం అనే గేటు దాటి నిత్యత్వం అనే అంశంలోనికి అడిగెడతారనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడం వల్ల వచ్చే, విశ్వసించడం ద్వారా వచ్చే గొప్ప సత్యం ఏమిటో ఈరోజు మీకు 2 మాటల్లో చెప్పి ముగిస్తాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిన్న మీరు వచ్చి ఉండుంటే, నిన్న మీరు నలభర్తో పాటు వచ్చి ఉండుంటే మీ ఎగురు గొంతులేసేస్తారనమాట. అలాగా రామచంద్రపురం నుంచి కుటుంబం వచ్చారు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక అబ్బాయితో దేవుడు మాట్లాడాడు సూటిగా. అతనికి 3 సంవత్సరాల నుంచి ఆ బిడ్డని, ఆడబిడ్డని వెతుకుతున్నారని వివాహం కోసం స్పష్టంగా చెప్పేశారు. ఎంత అలా చూడగానే దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళందరిలో భయం వచ్చేసింది, వాళ్ళందరిలో వణుకు వచ్చేసింది. దేవుడు ఒక్కొక్కరి గురించి అలా చెబుతున్నప్పుడు అక్కడ వాక్యం స్థిరపరచబడతాయి. వాక్యం అద్భుతాలు ఎక్కడైతే ఉన్నాయో, మహత్కార్యాలు, సూచక క్రియలు ఎక్కడైతే ఉన్నాయో, దొంగపోతలు మంది ఎక్కువైపోయారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారంటే స్వస్థతలు ఉన్నాయేంటి, పేర్లు పెట్టి పిలవడం, ఆత్మలు వివేచనతో పిలవడం, ఇవన్నీ ఉన్నాయేంటి? అదంతా ఒక ట్రాసు, ఒక నటన, అదంతా ఏదో బతుకు తెరువు అలా చెప్తూ ఉన్నారు చాలామంది సేవకులని పిలువబడిన వారు. కానీ ఏదైనా ఒక పండు ఉన్నప్పుడు ఆ పండు తింటే ఆ తిన్న పండు యొక్క రుచి నీకు తెలుస్తాయి. అలాగే ఏదైనా ఒక మంచి రుచికరమైన వంట వండినప్పుడు అది తింటున్నప్పుడు అది తిన్న నీకు మాత్రమే తెలుస్తాయి దాని విలువేంటో. అలాగే వరాలు, ఫలాలు, ఆత్మ సంబంధమైన శక్తి వరాలు అవి పొందుకున్నప్పుడు, వాటిని అనుభవిస్తున్నప్పుడు, అవి అనుభవించి ఎదుటి వ్యక్తికి రిలీజ్ చేసినప్పుడు, వారు పొందుకున్నప్పుడు, దేవుడు వారి పట్ల ప్రవచనాలు నెరవేర్చినప్పుడు ఇంకెంత పండగలా ఉంటుందో చెప్పండి, ఇంకెంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. హల్లెలూయా. కరువు లేకుండా, ఖడ్గము లేకుండా, విసుగుదల లేకుండా, హల్లెలూయా, దేవుని యొక్క స్వరము, అభిషేకము మనలో అడుగడుగున మండుతూనే ఉంటాయి. హల్లెలూయా. దేవుని యొక్క దయ ఎంత గొప్పదో తెలుసా? ఆయన బిగ్గరగా కేక వేసినప్పుడు దేవాలయపు తెర, మనం గుడ్డ ఎలా చింపుతాం, యాక్చువల్గా ఎలా చింపుతాం మనం చెప్పండి? కింద నుంచి చింపుతాం, ఇలాగా అనే కదా, ఇలా చింపుకుంటూ వెళ్తాం. కానీ దేవుడి యొక్క తెర, ఈ పక్కన కూర్చోండి అమ్మా, ఇలా వచ్చి. హల్లెలూయా. రైట్. హల్లెలూయా. ఆ స్తంభము నుండి పై నుండి క్రిందకి తెర చిరిగిపోతూ ఉంది. ఆ తెర పరిశుద్ధుడికి, అతి పరిశుద్ధుడైన దేవుడికి మధ్యలో దేవుడు పెట్టిన ఒక గొప్ప ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఎంత ధారాళంగా దేవుడు మనతో మాట్లాడాలని కోరుకున్నాడో చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే స్వయంగా వచ్చి ఆ తెరను ముట్టుకోవడానికి కూడా భయం వేస్తుందంట. అతి పరిశుద్ధ స్థలంలో ఆవరణము పరిశుద్ధము, అతి పరిశుద్ధ స్థలం. ప్రధాన యాజకుడు వెళ్తూడు ఒక తోట కట్టేసి నడడానికి ఆ లోన గంటలు ఉంటాయి, ఆయన చొక్కా చుట్టూ గంటలు ఉంటాయి. అడిగేస్తున్నప్పుడల్లా గంటలు ఊగుతూ ఉంటాయి. అలా మందిరంలోకి వెళ్ళగానే గంటల శబ్దం ఆగిపోయింది అనుకోండి, ఆయన లేడు, దేవుని శక్తికి ఆయన కోల్పోయాడు ప్రాణం అని అప్పుడు తోడేసి బయటికి లాగేస్తారు. ఎవరు ధైర్యం చేసి
దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. అలాంటి పరిస్థితులు, అలాంటి సమయాల్లో జాగ్రత్తగా వినాలి. అక్కడ ఒక తెర ఉండేదట. ఆ తెర దేవుడు ఎప్పుడైతే కేక వేసి సిలువ మీద ప్రాణం విడిచిపెట్టాడో ఆ తెర చెరగడం మొదలైందంట. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఏ మనుషుని చేత కానీ, కనీసం దేవదూత వల్ల కూడా కాదు, ఎవరి వల్ల సహాయం లేకుండా కేవలము అది ఒక శక్తివంతమైన దేవుని స్పర్శ వచ్చి అది చిరిగిపోవడం మొదలెట్టింది. హల్లెలూయా. ఆ రోజు నుండి అభిషేకం ప్రజల్లోకి రావడం మొదలైంది. మనుషుల మీదకి అభిషేకం రావడం మొదలైంది. మనుషుల మీద అభిషేకం అంటే ఎవరో కాదు, దేవుడే సాక్షాత్తు. ఆ దేవుడికి అభిషేకం మన మీద వచ్చినప్పుడు మనము గంభీరముగా కేకలు వేస్తాం, అరచి కేకలు వేస్తాం, గొంతులు వేస్తాం, నాట్యం ఆడుతాం. హృదయం ఎంతో ఆనందంగా పరలోకపు ఆనందముతో నిండిపోతాం. హల్లెలూయా. అన్యులు గమనిస్తారండి. ఆ కొట్టున్న సత్తుబాబు అంటాడు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ ముఖాలు చాలా ప్రకాశమానంగా కనబడిపోతారు. ఎలా వస్తుందో తెలియదు. ఒక అన్యుడు అంటున్నాడండి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఇప్పుడు వస్తుంటే, దారిలోంచి వస్తుంటే దగ్గరగా 5-6 వందనాలు చెప్తున్నారు. హల్లెలూయా. రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు ఒక ఆయన అయితే యాంగా సైకిల్ దిగిపోయి వందనాలు చెప్తున్నాడు. హల్లెలూయా. దేనిని చూసి అంటే దేవుని యొక్క నూనె నీ మీద అల్లాడుతున్నప్పుడు, ప్రభు యొక్క అభిషేకం నీ కళల్లో, నీ ముఖములో తేజస్సుగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టుదామా? హల్లెలూయా. నిన్ను ఇంకా పిలవకల్లొద్దు. ఆటోమేటిక్గా నిన్ను చూడగానే అవతల వ్యక్తి యొక్క చేతులు లేస్తాయి. నువ్వు దేవుని బిడ్డవనే సంగతి ఈజీగా అర్థమైపోతా. దేవుని యొక్క సన్నిధి నీ చుట్టూ ఉంటుందన్నమాట. హల్లెలూయా. దేవుడి సన్నిధి, దేవుడి అభిషేకం ఏం చేశాయంటే కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు భూలోకంలో ఎవ్వరు చేయలేని పనులు అవి. ఆ పనులు చదువుకుందాం ఒకటి. ఆ దేవాలయపు తెర చిరిగిపోయింది. రెండవది ఏమైంది? 51లో భూమి వణికెను. ఏమన్నా భూమి వణికిపోయింది. వణుకు ఎప్పుడు వస్తాయి చెప్పండి? భయం ఉన్నప్పుడు వస్తాయి. అలాగే భయము భూమికి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. పెద్ద పెద్ద కొండలు, బండలు బద్దలసిపోయి సమాధులు తెరవబడ్డాయి. కూర్చోండి రాబాయ్, కూర్చోండి అలా కూర్చోండి. ఏమండి? సమాధులు తెరవబడెను. అందరూ అనండి. అంటే ఏం జరిగింది అక్కడ? సమాధులు తెరవబడ్డాయి అంటే దాని అర్థం ఏంటి? రెండవ రాకడ యొక్క రుచి చూపించాడు దేవుడు. హల్లెలూయా. రెండవ రాకడలో నువ్వు ఎలా ఎత్తబడతావో, నువ్వు ఎలాగ బయటకు వస్తావో, ఆయన మరణించిన తరువాత మన శరీరాలు బ్రతికొచ్చాయి బయటికి. అది కూడా గమనించాలి. ఎవరెవరో కాదండి, పరిశుద్ధులు అని రాయబడి ఉంది. హల్లెలూయా. పరిశుద్ధుల శరీరములు. ఎవరి శరీరాలు? పరిశుద్ధుల శరీరాలు లేచేట ఊర్లోనికి వచ్చేసారంట. వాళ్ళు అనేకులకు కనిపించారు, అనేకులకు కనబడ్డారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఈ అనుభవం గుండా మీరు వెళ్ళారంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ చనిపోయిన మా అమ్మగారు లేచి వచ్చింది అనుకోండి, పుల్లమ్మగారు, ఆశీర్వాదమ్మ గారు, వీళ్ళందరూ లేచి వచ్చేయారు అనుకో, సరోజిని గారు, వీళ్ళందరూ వచ్చి మనందరికి వందనాలు చెప్తున్నారు అనుకోండి, మనకు వందలు కాదు, వేలు డౌట్. హల్లెలూయా. మీరు అలా వచ్చారే అని అడుగుతారు. మీరు అవునా కదా? అయ్యి బాబా ఈ దెయ్యమా పోతామా అని కూడా మీరు డౌట్ వచ్చేస్తాయి. అంటే చరిత్ర తిరగరాయడానికి దేవుడు కుమారుడు వచ్చాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రాణమా, ఎందుకు నీకు ఆ భయము? ప్రాణానికి భయము అవసరం లేదు. మన ప్రాణాల మీద మనకి భయము ఉండదు. ఎందుకంటే సత్యము ఎరిగిన దేవుడి యొక్క కుమారుడికి ఏం తెలుసంటే, నేను మరలా లేచి ప్రకాశిస్తాను. హల్లెలూయా. భూమి వణుకుతుందంటే దాని అర్థం ఏంటంటే భూమే దాస్తుందంట దేవుని పిల్లలని. భూలోకంలో భూమికి తన బిడ్డలను తీసుకెళ్ళి ఆడ అలాగా లోన ఆ పనులన్నీ చేస్తున్నప్పుడు మళ్ళీ భూమి అప్పగించాలి. అది భూమి తప్పకుండా చేయాలి. ఊరికినే దేవుడు భూమిని చేయలేదు. దేవుడు భూమి మీద 2 పనులు పెట్టాడు భూమికి. హల్లెలూయా. ఒకటేమో అప్పగించే పని, 2 భరించే పని. హల్లెలూయా. మనందరినీ భరిస్తుందా లేదా? మనల్నే కాదు, లోకస్తులను కూడా భరిస్తూ ఉంది. కానీ దానికి ఒక కాలం కూడా పెట్టాడు దేవుడు. భూమికి కాలం పెట్టాడు. ఆ భూమి యొక్క కాలము ఏం జరుగుతుంది జాగ్రత్తగా వినాలి. భయం పెట్టే భూమి మీద అతి భయంకరమైన భయం ఏంటి చెప్పండి పిల్లలారా? భూమి మీద అతి భయంకరమైన భయము పేరు ఏమిటి? మరణము. హల్లెలూయా. కానీ బైబిల్ ఏమని చెప్పింది తెలుసా? ఈ రేవు నుండి మరొక రేవు దాటినట్టేనా. హల్లెలూయా. జస్ట్ ఇక్కడ కన్నులు మూస్తాము అంతే, మహిమ లోకంలో అడుగు పెడతాం. గట్టిగా 2 చేతులు తల్లులు చెప్పండి. హల్లెలూయా. మనం చాలా ఈ భూలోకంలోనే ఉండిపోవాలి. ఎప్పుడు ఈ భూలోకంలోనే ఉండిపోవాలి. ఇంకో లోకానికి వెళ్ళడానికి వీలు లేదంటది ప్రాణం. హల్లెలూయా. కానీ మనలో ప్రాణంలోనే ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏం కోరుకుంటుందంటే పరలోక రాజ్యాన్ని కోరుకుంటుంది. మరో ప్రపంచంలోనికి వెళ్తుంది. ఆ ప్రపంచం పేరు ఆత్మల ప్రపంచము. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చూడాలి. లేచెను అన్నాడు. పరిశుద్ధుల శరీరములు లేచెను. ఎవరు పడతా లేచిపోరు. బయట అన్యులు ఉన్నారు, దేవుడిని నమ్ముకోలేని వాళ్ళు ఉన్నారు, దేవుడిని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పరిశుద్ధులని పిలవడానికి యోగ్యులు కాదు. ఎవరు పరిశుద్ధులంటే యేసుని విశ్వసించి రక్షణ పొంది ఆయన శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా రోగాలు వచ్చినా వ్యాధులు వచ్చినా చివరి వరకు అంతమ వరకు అనగా నీ పోకడ వరకు లేకపోతే యేసయ్య రాకడ వరకు ఎవరైతే దృఢ నమ్మకము గట్టి నమ్మకము కలిగి విడువక వీళ్ళని చూసి భక్తి చేయకుండా యేసుని చూస్తూ ప్రయాణం చేసేవారిని పరిశుద్ధ శరీరాలు అంటారు. హల్లెలూయా. పరిశుద్ధ శరీరము నేనే అనండి, చెప్పాలి. హల్లెలూయా. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ శరీరం చూసుకోండి. మీ శరీరము పరిశుద్ధ శరీరము. హల్లెలూయా. మీ ఎముకలు మీ కండరాలు మీ శరీరము మరలా దేవుడు నీకు ఇస్తాడు, మనకిస్తాడు. దేవుడిచ్చే అనేకమైన ఆశీర్వాదాలలో శరీరాన్ని కూడా మళ్ళీ మనకు తొడగడం ఒక గొప్ప ఆశీర్వాదము. హల్లెలూయా. మహిమ శరీరము, పరిశుద్ధుల శరీరములు, దేవుడి వచ్చే సర్వ సత్యము ఇదే. అందుకే అన్నాడు, నా అభిషేకము, హల్లెలూయా, నా అభిషేకము స్వస్థతని తీసుకొచ్చే అభిషేకము, నా అభిషేకము పునరుద్ధాన అభిషేకము. ఆదివారాన్ని ఏమంటారండి? పునరుద్ధాన. ఎందుకంటారు పునరుద్ధానము అని? ఎందుకంటారంటే శుక్రవారం మరణించి ఆ శుక్రవారం నాడు సమాధిలో పెట్టబడి శనివారం సమాధిలో పెట్టబడి ఆదివారమున సాయంకాలం ఉదయకాలమున ఆయన లేపబడ్డారు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా చెప్పగట్టిగా, ఒడా గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మర్మాలు, దేవుని యొక్క దివ్య సత్యాలు
నీకు తెలిసిపోతే నిన్ను సాతాను ఏమి చేయలేడు. వాడు నీ ఎదుట ఒక గడ్డి పరకంటే హీనంగా పడిపోతాడు. తొక్కుకుని పోతావే నీవు. ఎందుకో తెలుసా? చూడండి అయ్యా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. 18 క్షమించండి, 18. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, జీవించువాడను. ఏమనో మళ్ళీ ఒక అద్భుతమైన సత్యం చెప్తున్నాడు. మృతుడనైతిని, నీ దారి, నీ యొక్క ఆలోచన, నిన్ను నీవు చూసుకుంటున్నావేమో, నన్ను నేను చూసుకుంటున్నావేమో. రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాను. భయపడవద్దు, వద్దా, భయపడే ఛాన్స్ లేదు. ఎందుకంటే నీవు దేవుని అగ్ని జ్వాలవు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ చాలాసార్లు చనిపోతే ఏమైపోతామో అని మీరు అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏమంటుందంటే లాభము అంటుంది. హల్లెలూయా. ఏమండి బాబు, ఈరోజు ఈ ప్రసంగం ఎందుకు చేస్తున్నారు మీరు? హల్లెలూయా. ఎందుకు చేస్తున్నానంటే యేసు త్వరగా వచ్చేస్తున్నాడు. యేసయ్య రాకడ అతి సమీపమైపోయింది. దేవుని యొక్క ఆ కన్నులు భూలోకాన్ని చూసే కాలం వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఊరుకున్న ఆయన ఊరుకోడు. ఎందుకంటే ఏం జరిగిందో తెలుసా? మృతుడనైతిని ఏమంటున్నాడు ఆయన? ఆ అనుభవం అందరూ వెళ్ళాలో లేదో చెప్పండి. మనుషులమైన మనందరం ఈ అనుభవం గుండా వెళ్ళాలా వద్దా? వెళ్ళవలసి వస్తుంది. అలాగా మనం వెళ్ళకముందు యేసుకుడు దేవుడి దయ వల్ల మనం ఉండగానే యేసే వచ్చేసాడు అనుకోండి, ఇక ఆ డౌటే అవసరం లేదు. ఇంకా అలా చూస్తుండగానే మన శరీరాలన్నీ మహిమ శరీరాలు అయిపోతాయి. హల్లెలూయా. భాగ్యవంతమైన శరీరాలు అయిపోతాయి. అయితే ఇక్కడ మాత్రం ఏం రాశాడంటే కొంత సత్యం చెప్తాను మీకు. ఇదిగో యుగ యుగములు అనండి. యుగము యుగము యుగములు. హల్లెలూయా. అమ్మకు కుర్చీ ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యుగ యుగాలు ఏం చేయబోతున్నాం మనం? యుగ యుగాలు అనండి. చెప్పాలి. ఈ ఆఫర్ క్రైస్తవులమైన మనకు మాత్రమే ఉంది. హల్లెలూయా. ఇష్టానుసారంగా బయట తిరిగేసిన వాళ్ళు లోకస్తులకి ఈ ఆశీర్వాదం లేదు, ఈ భాగ్యం లేదు వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళు చావగానే దేన్ని చూస్తారంటే చీకటిని చూస్తారు. వాళ్ళు చనిపోగానే ఏం చూస్తారంటే చీకటిని చూస్తారు. కానీ క్రీస్తులో ఉన్న మనందరము దేవుని పిలుపు వస్తే మహిమను చూస్తాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ మృతుడయ్యి ఏం చేశాడంటే మరణము యొక్కయు అనండి. చెప్పండి అలా, మరణము యొక్కయు. భయపడకుండా చెప్పండి, మరణము యొక్కయు. అనుమానంతో చెప్పకండి, విశ్వాసంతో చెప్పండి. మరణము యొక్కయు. మీకు విషయం చెప్పనా? యేసు ప్రభు వారి యొక్క శిష్యులు 12 మందిని 11 మంది పౌలుతో సహా ఏమైపోయారు తెలుసా? వృద్ధాప్యం దాకా, వృద్ధాప్యంలో దాకా అబ్రహాం గారి లాగా బ్రతకలేదు వాళ్ళు బ్రతికుండగానే తలకాయలు ఇచ్చేసారు. ఏం ఇచ్చారు? యేసయ్య కోసం ఏం చేయబడ్డారు? నువ్వు యేసు అన్న మాట అన్నవా రాళ్ళు ఇచ్చుకుని చితక పెడతాం అన్నారు యూదులు. మొట్టమొదట స్తెఫన్ని రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు. తగలలేని చోటల్లో తగిలేస్తున్నాయి రాళ్ళు. కానీ స్తెఫను నేత్రాలు తెరవబడ్డాయి. ఏం చూస్తున్నాడు ఆయన?
మహిమ ప్రపంచాన్ని అనండి. అద్భుతమైన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం పేరు మహిమ ప్రపంచం. కావాలా వద్ద చెప్పండి? మహిమ ప్రపంచము మన జీవితాలకి చాలా చాలా అవసరం. హల్లెలూయా. అనేక ప్రపంచాలు ఉన్నాయి. వాటిలో మృత్యువు ప్రపంచం ఒకటి ఉంది, చీకటి ప్రపంచం ఒకటి ఉంది, వెలుగు ప్రపంచం ఒకటి ఉంది, జీవ ప్రపంచం ఒకటి ఉంది, మహిమ ప్రపంచం ఒకటి ఉంది. హల్లెలూయా. ఈ 1 నుండి 5కు చేరాలంటే నీకు ఖచ్చితంగా ఒక మార్గం అవసరమై ఉంది. హల్లెలూయా. 1 నుంచి నీవు 5కు వెళ్ళాలంటే నీకు ఖచ్చితంగా ఒక సత్యము నీకు తెలియబడే ఉండాలి. అంతేకాదు నీవు అక్కడికి వెళ్ళాలంటే, మహిమ ప్రపంచంలోకి వెళ్ళాలంటే నీకు జీవము వచ్చి ఉండాలి. అందుకే యేసు ప్రభుల వారు మాత్రమే అన్నారు ఏమనంటే, నేనే మార్గము, హల్లెలూయా, నేనే సత్యము, హల్లెలూయా, నేనే జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడు, చిన్నవాడవని, పెద్దవాడవని, ఎంపీ అవని, ఎమ్మెల్యే అవని, ప్రధానమంత్రి అవని, భూమి మీద కోటీశ్వరుడు అవని, అందగాడవని, అంద వికారం వాడవని, ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఈ భూలోకములో ప్రతి ఒక్కరూ యేసుని చూడాలి తప్ప భూమి మీద మరి దేనిని చూడకూడదు. యేసుని చూసే వారికి శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, గాయాలు కలిగినా పరిశుద్ధాత్మ దేవునిలో అత్యున్నతమైన బహుమానాలు ఉన్నాయి. హల్లెలూయా. నీవు ఇక క్రీస్తుని ధరించుకున్న తర్వాత నువ్వు కార్చే చెమటకు కూడా బహుమతి ఉంది. హల్లెలూయా. యేసుని ధరించుకున్న తర్వాత నువ్వు వేసుకున్న వస్త్రానికి కూడా దేవుడు వెలకడతాడు, విలిపిస్తాడు. అందుకే దేవుడు నీ అడుగులు జారనివ్వకుండా ఆయన నిన్ను ఎత్తి పట్టుకుని మోస్తున్నాడు. నిన్ను నువ్వు ఎంత సులకనగా చూసుకుంటున్నావో అంతకంటే విలువైన పాత్రగా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. కొట్ట చపాట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. మరణము దేనినైతే లోకం చూసి భయపడుతుందో, దేనిని చూసి లోకము వణుకుపోతుందో, ఆ మరణమును నా యేసు క్రీస్తు ప్రభుల వారు జీవముతో నింపేశారు. జీవము అని పిలుస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. జీవ జలముల ఊట మనలోన ఉన్న పెద్ద తోట, అదే దేవుడికి పూల బాట. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలను పట్టుకున్నాడు, మనలను ఎత్తుకున్నాడు, మనలను మోస్తున్నాడు. నువ్వెందుకు దేవుడిని నమ్ముకున్నావమ్మా? దేవుడు అద్భుతాలు కల్లారా చూశాక ఇంకా దేవుడిని నమ్మకపోతే ఇంకేం నమ్మాలండి అన్నారు. దేవుడి యొక్క కార్యాలు, దేవుడు చేస్తున్న పిలుపు, దేవుడి యొక్క మహిమలు పేరు పెట్టి పిలవడము, వివేచించడము, ఇట్లాంటి కార్యాలు, స్వస్థతలు, విడుదల పరిచర్య జరుగుతుంటే ఎలాగ యేసుని నమ్మకుండా ఉండగలమండి అంటుంది ఈ లోకం. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. దాంట్లో ఆ సాధ్యమైన దానిలోనే ఉంది. ఏముందో తెలుసా? నీకు ఒక సత్యం తెలిసిపోవాలి ఇవాళ. ఏంటా సత్యం అంటే మరణము యొక్క తాళం చెవిలు. హల్లెలూయా. చూడండి అక్కడ రాశాడు లేదో, మరణము యొక్కయు పాతాళ లోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే అప్పటి వరకు ఎవరి చేతిలో ఉన్నట్టు? అప్పటి వరకు ఎవరో ఒక చేతుల్లో ఉండిపోయాయి. వాటిని లాక్కున్నాడు, వాటిని తీసుకున్నాడు, స్వాధీనం చేసుకున్నాడు, హక్కు తీసుకున్నాడు. గట్టిగా గాలిలో చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. రెండాట్లు
ఈ రెండిటి నుంచి నీకు విడుదల వచ్చేసింది. హల్లెలూయా. క్రైస్తవుడా, దేవుని రక్తము చేత కడగబడి కొనబడిన విశ్వాసి, నీకు మరణము మీద అధికారము దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళం మీద నీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అధికారులు ఎవరంటే క్రైస్తవులు, పరిశుద్ధులే రాజ్యాధికారం ఆలబోతున్నారు. పరిశుద్ధులు అనండి, చెప్పాలి 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 చెప్పాలి. పరిశుద్ధులు అనండి, గట్టిగా అనండి. సరిపోలేదు. పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు చెప్పాలి. బిడ్డ ఇసాగు, పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. అలా నువ్వు చెప్పే కొలది నువ్వేమైపోతావంటే పరిశుద్ధమైన బిడ్డగా మారిపోతా. పరిశుద్ధాత్మ దేవుడు నీపైకి నీలోకి వచ్చేస్తారు. హల్లెలూయా. నువ్వు నమ్మే తీరవలసిందే. ప్రకటన గ్రంథాన్ని అక్షరాల నెరవేర్పు ఖాయము. హల్లెలూయా. భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నాడంట. హల్లెలూయా. ఆత్మవశులు అవ్వాలి. ఆత్మవశులు అవ్వకపోతే మనకి చాలా నష్టం వస్తాయి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని ఎదుగు వచ్చి వారి పశ్చిమన, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు, అదిగో అది మీరు పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలి. వచ్చి వారి పశ్చిమన విజ్ఞాపన చేయొచ్చు. దేవుడు ఏం చేస్తాడట? భగవంతుడి దగ్గరికి రావడానికి యేసుప్రభు వారు ఏం చేస్తున్నారంట? విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అర్థమైందా ఇప్పుడు బోధ? నీ ప్రార్థన వల్ల కానీ, నీ యొక్క సత్యం వల్ల కానీ, నీ యొక్క నీతి వల్ల కానీ, నీ యొక్క యథార్థత వల్ల కానీ దేవుడు పరలోకం ఇవ్వడం లేదు. ఎలాగిస్తున్నాడంటే పరలోకం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించుట ద్వారా. హల్లెలూయా. అందుకే చిన్నవాడని లేదు, పెద్దవాడని లేదు, అందరికీ 27వ వచనం 26వ వచనంలో చూడండి. ఆకాశ మండలము కంటే మిక్కిలి, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. తగినవాడు అని రాసింది కింద. సరిపోయేవాడు, సరిపోతాడు మనకి. నువ్వు యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు. ఎలా ఉంటుందంటే నువ్వు సరిపోతావు అంతే. నువ్వెన్ని బలహీనతలతో వెళ్ళినా సరే అక్కడ ఆయన నిన్ను సంపూర్ణుడని పిలుస్తాడు. ఆయన నిన్ను పరిశుద్ధుడు, పరిశుద్ధురాలని పిలుస్తాడు. సంపూర్ణురాలు అని పిలుస్తాడు ఆయన. అది ఎలా జరిగింది? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. అదే రావాలంటే ఏం చేయాలి? రావాలంటే ఏం చేయాలో తెలుసా? అక్కడే వ్రాయబడి ఉంది 22వ వచనం. మరి శ్రేష్టమైన నిబంధన. ఏ నిబంధన అండి? మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను. కొత్త నిబంధన ఉంది. ఆ కొత్త నిబంధనలోనే మరొక అద్భుతమైన సర్వసత్యము దాగబడి ఉంది. ఏటా సత్యం అంటే నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణ పూర్వకముగా యాజకుడాయెను. ఆ యాజకులు మరి ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయెను. అదే హల్లెలూయా. మార్పు లేని యాజకత్వము కలిగిన మహాదేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. హల్లెలూయా. అందరూ 2 చేతులెత్తి కట్టుకోగలలో చెప్తామా? చప్పట్లు కొడుతూ కట్టుకోగలలో చెప్తామా? హల్లెలూయా. మీరు ఆ వచనం చూడండి. 28 ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును. బైబిల్లో ఏమండో వాక్యం అంటే ఎవరు? పరిశుద్ధ లేఖనాలు,
వాక్యం అంటే ఎవరు? పరిశుద్ధ గ్రంథము. సంపూర్ణ సిద్ధి పొందిన కుమారు నియమించిన గనుక. అది ఎవరు నియమించారు? వాక్యాధిపతి అయిన యేసయ్య. మహాదేవుడు, వాక్య స్వరూపి. ఈయన ప్రధాన యాజకుల వల్లే మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. వినాలి. మొట్టమొదటేమో తను చేసిన పాపాలకి, ఆ తర్వాత ప్రజలందరూ చేసిన పాపాలకి బలి ఇవ్వవలసి వస్తుంది. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలసి వస్తుంది. కానీ ఇతడు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడంట? బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి చప్పట్లు. యేసయ్యకు నీకు బహుమతులు ఉన్నాయి, నీకు విలువైనటువంటి బహుమతులు ఉన్నాయి. ఓ నిజంగా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన అంటాడు, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. నేను కూడా ముగించేస్తున్నాను. హల్లెలూయా. పని చేసి, ఏం చేసి చెప్పండిలా? ఏ పని చేసి? నీకే భయం అయితే ఉందో ఆ భయాన్ని ఆయనే తన మీద వేసుకుని, ఆయన నామము ద్వారా నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా నీకు సంపూర్ణ ధైర్యమునిస్తున్నాడు. తిరిగి తన ఆత్మను నేను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అభిషేకాన్ని మీకు ఇచ్చున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు అందరికి సరిపోయినవాడు. ఆమె పక్క వాళ్ళతో చెప్పండి, నీకు సరిపోతాడు. చెప్పాలి. పక్క వాళ్ళతో చెప్పండి, నీకు సరిపోతాడు. యేసయ్య నీకు సరిపోయేవాడు. నీ సొత్తు కాదు, నీవు ఆయన సొత్తు. ఆమె నా మీద నాకు అధికారం లేదు, నా మీద అధికారం కలిగిన యేసు ప్రభు వారు ఉన్నారు. ఆమె హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనందరూ ఏకీపిద్దాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు ప్రభువా, నా రాజా నీకు వందనాలు. మొదటివాడు, కడపటివాడు. ఇదిగో మృతులైతిని కానీ నేను జీవించుచున్నాను. ఇదిగో మరణం ఎక్కి పాతాళం ఎక్కు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవన్నావు ప్రభువా, నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, బండలు బద్దలాసిపోయి భూమి వణికిపోయింది, దేవాలయపు తెర చినిగిపోయింది. నీవు సమాధిలో చేసినప్పుడు అనేక పరిశుద్ధుల శరీరములు లేపబడ్డాయి ప్రభువా. అవును ప్రభువా, నువ్వు రెండవ రాకడలో నువ్వు వచ్చినప్పుడు కూడా అనేకులు పరిశుద్ధుల శరీరములు లేస్తాయని చూచినగా ప్రభువా నాయన నువ్వు చేసావు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, నీ రాకడలో ప్రతి ఒక్కరు పరిశుద్ధులయ్యి నాయన పరిశుద్ధుల శరీరములుగా మార్చబడి ప్రభువా నీ పరలోక రాజ్యంలో చేర్చేటుకు ప్రతి బిడ్డని అభిషేకించండి ప్రభువా. నీ అభిషేకం పొందుకుంటూ సహాయము చేయండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అభిషేకమే మీకు బోధిస్తుందన్నావు ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ అభిషేకము దయచేయండి ప్రభువా. ధైర్యం అభిషేకము, స్వస్థత అభిషేకము, ఐశ్వర్య అభిషేకము, ఆరోగ్యాభిషేకము, నిత్య జీవాభిషేకము అయా ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించమని ప్రభువా. అయా ఇగో నాయన, సజీవులుగా నువ్వు చేస్తానన్నావు ప్రభువా. మరణం యొక్క భయము మమ్మల్ని ఏమీ చేయలేదు ప్రభువా. ఇదిగో నాయన, ప్రధాన యాజకుడుగా నువ్వు దిగవచ్చావు ప్రభువా. ఈ పని ఒక్కసారే చేసి నువ్వు ముగించావు ప్రభువా. నువ్వు బలి అయ్యావు తండ్రి. నీ పాపముల కొరకు మా పాపముల కొరకు ఒక్కసారే చేసి పని ముగించావు ప్రభువా. అయా ప్రతి ఒక్కరూ ఈ రక్తంలో కడగబడి ప్రభువా పరిశుద్ధులుగా జీవించుటకు నాయన మా కొరకు తండ్రి ఇదిగో నాయన తండ్రి అతను విజ్ఞాపన చేస్తున్నావు దేవానికి వందనాలు తండ్రి. నీ పక్షముగా చేరిన వారి పక్షముగా నువ్వు విజ్ఞాపన చేస్తున్నందుకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఎంతవరకు నాయన ఇదిగో నీ దైవజనుని ప్రవక్తను వాడుకున్న విధానము కొరకు వందనాలు అయ్యా. ఇంకను నూరంతల ఆత్మశక్తితో నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. ఇంకను అనేక బిడ్డలు మీరు తోడుకు రాబోతున్నందుకు వందనాలు. ఈ గ్రామం అంతా కదిలించబోతున్నందుకు వందనాలు. నీ కృప చూపిస్తున్నందుకు వందనాలు అయ్యా. శత్రు శేషము లేకుండా నువ్వు చేస్తున్నందుకు వందనాలు అయ్యా. అనేక ఆత్మలు తండోపుతండలుగా తీసుకు రాబోతున్నందుకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ పట్ల నీ అద్భుత కార్యములు జరిగించబోతున్నందుకు వందనాలు.
నీ కృప కాపుదల భద్రత దయచేయమని, మరలా రేపు బుధవారం అందరూ కలుసుకుని ఆనందించి సంతోషించే భాగ్యం మాకు దయచేయమని, ప్రతి బిడ్డలని సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడమని, వారి ప్రయాణాల్లో పరిపాట్లలో నాయన ఉదయకాలం సాయంకాలం వరకు మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రవ్వా. రాలేని బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలను కూడా మీరు బలపరచండి ప్రవ్వా. నీ శక్తితో నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసం ఆయన సన్నిధి కూడొచ్చిన బిడ్డలారా మీ అందరికీ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడుండి నడిపించునుగాక. మీరు దీవించబడుదురుగాక, మీరు ఆరోగ్యవంతులుగా ఉందురుగాక, మీరు హెచ్చించబడుదురుగాక, మీరు ఫలించుదురుగాక, సిగిరించుదురుగాక, మీ పిల్లలు చదువుల్లో ఉన్నత స్థాయి చూతురుగాక, మీ అప్పులన్నీ తీరిపోనుగాక, దేవుడు తలగా మిమ్మల్ని ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి కానుకలు వేసుకుంటూ ప్రార్థన చేయించు.